దావీదు ఎవరు? దేవుని యొక్క హృదయానుసారుడు దావీదు. దావీదు ఎవరు? దేవుని ఏలికలో ఉన్నటువంటి వాడు. దావీదు దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి రాజు. దావీదు దేవుని యొక్క ఏలికలో ఉన్నటువంటి రాజు. దేవుడు తన సేవకుని ద్వారా పంపించి దావీదుని రాజుగా కోరుకున్నటువంటి రాజు ఆయన చేయాల్సినటువంటి పనిని విడిచిపెట్టి దేన్ని చేశాడట? పాపాన్ని చేశాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధించే దేవుడు పాపాన్ని బహిర్గతం చేస్తే ఒక విశ్వాసి పాపం చేయడానికి కారణం ఏంటి? ఒక విశ్వాసి దేనికి పాపం చేస్తారు? దేవుని నమ్ముకున్నటువంటి వాడైనా, దేవుని నమ్మనటువంటి వాడైనా, దేవునిలో పరిపూర్ణ విశ్వాసం కలిగిన వారైనా, దేవుడు సేవ చేసే సేవకుడైనా, దేవుడి మందిరాన్ని పోషించే సంఘ పెద్ద అయినా, దేవుడి మందిరంలో ఒకటిగా ఉన్న విశ్వాస అయినా, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ పాపం చేయడానికి కారణం ఏంటి? చెప్పండి, కారణం ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి వచనంలో, వసంతకాలమున రాజులు యుద్ధానికి పోవు కాలమున. దావీదు ఏం చేశాడట? యుద్ధానికి వెళ్ళలేదు. మీకు అర్థమైందా? దావీదు మత్తయి సువార్తలో వేరే వాడి భార్యతో కుమారుడిని కనడానికి ప్రాముఖ్యమైన కారణం ఆయన పాపం చేశాడు. ఆ పాపం చేయడానికి కారణం ఏంటంటే దావీదు చేయాల్సిన పనిని దావీదు ఏం చేయలేదట. గుర్తుపెట్టుకోండి, అనేక మంది మాట్లాడే మాట, దేనికన్నా పాపం చేస్తామని అడిగితే నన్ను ఆ సందర్భం ప్రేరేపించింది తమ్ముడు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేనికి? దేవుడికి వ్యతిరేకమైన పని నువ్వు చేస్తున్నావనంటే, ఇదిగో నన్ను ఆవిడ ప్రేరేపించింది, అతను ప్రేరేపించాడని పాపాన్ని ఎవరి మీద నెట్టేస్తావు? ఎవరి మీద? అవతల వాళ్ళ మీద నెట్టేస్తా. కానీ వినండి, ఒక మనిషి పాపం చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి? దేవుడిని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి ఎందుకు దేవుడికి నచ్చినట్టు పని చేస్తాడు? పాపం చేయడానికి ప్రాముఖ్యమైన కారణం వాక్యం సెలవిస్తుంది, చెయ్యాల్సిన పని చేయకపోతే చేయకూడని పనులు చేస్తామట. వసంతకాలంలో రాజు ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి రాజు ఎప్పుడైతే యుద్ధాన్ని ఎగ్గొట్టి ఇంట్లో పడుకున్నాడో చేయకూడనటువంటి పాపాన్ని దావీదు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ప్రతి దాంట్లో క్రమాన్ని పాటించాలంటే, క్రమం పాటించకపోతే ఏమైపోతుందట? అక్రమం అయిపోతుంది. వాక్యం సెలవిస్తున్న మాట, చేయాల్సింది చేయకపోతే చేయకూడనివన్నీ మనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు వాక్యం సెలవిస్తుంది, వేకువనే లేచి ఏం చేయాలట? వేకువనే లేచి ఒక విశ్వాసం చేయాల్సింది ప్రార్థన. మొదటి జామున మంచం దగ్గరనే విశ్వాసం చేయాల్సింది బాత్రూమ్కి వెళ్ళటం కాదు, ఫోన్లు చూడటం కాదు, ఏదేదో చేయటం కాదు. ఒక విశ్వాసి కళ్ళు తెరిచిన వెంబటే చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థన. అనేక మంది ఈరోజు నిద్ర లేవగానే బాత్రూంలోకి వెళ్ళిపోతారు. అనేక మందిలో చేసే పని లేచి లేవగానే ఫోన్ పట్టుకొని ఏమేమి వచ్చినాయో అన్నీ చూసేసి బాత్రూంకి వెళ్ళి అన్నీ చేసి లాస్ట్లో 7, 7:30, 6:30 నిద్ర మొత్తం అంతా వదిలిపోయిన తర్వాత అప్పుడు మోకరిస్తా. గుర్తుపెట్టుకోండి, మనం లేచిన తర్వాత ఏం చూస్తామో ఆ రోజంతా అవే మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. మీకు గుర్తుందో లేదో, ఆర్జీవి గారు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. TV9లో ఒక విలేకరు మాట్లాడుతూ అడుగుతుంటే, మీరు లేవగానే ఏం చేస్తారంటే ఆయన ఏం చెప్పారు మీకు ఎవరైనా తెలుసా? ఏం చెప్పారో తెలుసా? ఆయన చెప్పిన మాట, నేను పొద్దున్నే లేవగానే నేను ఒక 20 నిమిషాలు ఉండే పోర్న్ వీడియో చూస్తానన్నాడు. తెలుసో లేదో, నిద్ర లేచి లేవగానే నా కళ్ళలా ఓపెన్ చేయగానే నేనేం చేస్తానంటే పోర్న్ వీడియో 20 నిమిషాలు. ఏమొచ్చిద్దేనంటే నేను 20 నిమిషాలు నేను చూస్తే నా కంటి ముందు ఏ అమ్మాయి వెళ్ళినా నా మైండ్లో అదే ఉంటుంది. ఏది? పొద్దున్నే చూసింది. నేను ఏ పోర్న్ వీడియో అయితే చూశానో, నేను ఏ అశ్లీలమైన వీడియో చూశానో, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ అమ్మాయిని చూసినా, ఎలాంటి వారిని చూసినా నా మైండ్లో నడిచేది ఒకటే, నేను మార్నింగ్ చూసిన వీడియోనే ఈ రే అంతా నన్ను ఇంపాక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి పాపం చేయడానికి ప్రాముఖ్యమైన కారణం చేయాల్సింది చేయకపోతే చేయకూడనివన్నీ మనం చేస్తాం. దావీదు ఒక దేశాన్ని పరిపాలించే రాజు, ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత రాజ్యాన్ని కాపాడాలి. దావీదు ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు, ఆయనకి దేవుడు ఏర్పాటు చేసింది వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళాలి, అది విధి. యుద్ధానికి ఎప్పుడైతే వెళ్ళకుండా ఆగిపోయాడో, యుద్ధానికి ఎప్పుడైతే ఆయన చేయాల్సిన యుద్ధాన్ని ఎగ్గొట్టి ఇంట్లో బద్ధకస్తుడుగా పనుకున్నాడో, ఎప్పుడైతే చేయాల్సింది చేయకుండా మౌనంగా ఇంట్లో ఉన్నాడో,
చెయ్యకూడనటువంటి పాపం చేస్తాడు. మీకు అర్థమైందా? చెయ్యకూడనటువంటి పాపం చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నా జీవితంలో ఉన్నాయంటే గుర్తుపెట్టుకో, చెయ్యాల్సింది నువ్వు చెయ్యకపోతే చెయ్యకూడనివన్నీ మనం చేస్తాం. దేవుని నమ్మిన మనం ప్రాముఖ్యంగా చేయాల్సింది ప్రార్థన. ప్రార్థనలో మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. దేవుని ప్రార్థనలో ఆయన కృప కోసం మనం కనిపెట్టాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనేక రకాలైన పాపపు ప్రపంచంలో మనం బ్రతుకుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పాపపు ప్రపంచంలో మనం నెగ్గుకు రావాలంటే పరిశుద్ధతను ఇవ్వండి ప్రభు అని వేకువనే దేవుడి సన్నిధిలో చేతులెత్తి మొరపెట్టాల్సిన నీవు పరిశుద్ధత కావాలని అడగకుండా నచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ఆ ప్రార్థన మనం చేయకపోవడం పోగా అడ్డమైనవన్నీ మనం చేయాల్సి వస్తుంది. చాలామంది థియాలజిస్టులు చెప్పారు, వేకువనే లేచి ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసే వ్యక్తులు పాపానికి దూరంగా ఉంటారంట. వేకువనే ఎవరైతే లేచి ఒక 20 నిమిషాలు నీ అవసరాల కోసం కాదు, నీకున్న కోరికలు జరిగించుకోవడానికి కోసం కాదు, మీ ఇంట్లో ఉన్న వారి రోగం కోసం కాదు, నీ ఆత్మీయ జీవితం కోసం, ప్రభువా నీకు నాకు మధ్యలో ఏ అడ్డు ఉండకూడదు, నా విశ్వాస జీవితానికి నీ పరిశుద్ధతకి మధ్యలో ఎలాంటి అడ్డుపడిన ఉండకూడదు అని ఎవరైతే పొద్దున్నే లేచి ఒక 20 నిమిషాలు ప్రార్థన చేస్తారో వాళ్ళు పాపానికి దూరంగా ఉంటారని చాలామంది థియాలజిస్టులు చెప్పారు. గుర్తుపెట్టుకోండి, నీవు నేను ఆరాధించే దేవుడు ఆయన పాపాన్ని బహిర్గతం చేసే దేవుడు. ఎందుకు దావీదు యొక్క పాపాన్ని బహిర్గతం చేయాల్సి వచ్చిందంటే ఆయన చేయాల్సింది చేయకుండా చేయకూడదన్నీ చేశాడు. ఆయనకి భార్య నచ్చినప్పుడు ఆ భార్యతో సంతోషపడాల్సినటువంటి దావీదు కంటికి నచ్చిందని పనోడు భార్యని తెచ్చుకొని ఏం చేస్తాడట? శయనించాడు. ప్రైజ్ ద లార్డ్.